ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 2026 సంవత్సరంలో మనకి ఆషాఢ మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలు, ఇంకా ఆషాఢ మాసం యొక్క విశిష్టత, ఆషాఢ మాసంలో వస్తున్నటువంటి ముఖ్యమైన పండుగల గురించి ఇవాల్టి వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. తెలుగు పంచాంగం ప్రకారం 4వ మాసం అయినటువంటి ఆషాఢం చాలా ప్రత్యేకమైనదండి. సాధారణంగా ఒక్కో నెలలో ఒకటో రెండో పండుగలు కొన్ని విశేష తిథులు ఉంటాయేమో కానీ ఆషాఢంలో మాత్రం నెలంతా కూడా విశేషాలే. ప్రతిరోజు ఉత్సవమే అండి. కానీ ఈ మాసంలో శుభకార్యాలు మాత్రం నిషిద్ధం. ఇంతటి ప్రత్యేకమైనటువంటి ఆషాఢ మాసంలో చాలా విశేషాలు ఉన్నాయి. తెలుగు పంచాంగం ప్రకారం మనకు తెలుగు నెలల పేర్లు సాధారణంగా ఆ మాసంలో వచ్చే పౌర్ణమి తిథి రోజున ఉండే నక్షత్ర ఆధారంగానే ఏర్పడతాయి. పూర్వాషాఢ, చంద్రాషాఢ నక్షత్రాలకు దగ్గరగా చంద్రుడు సంచరించే కాలమే ఈ ఆషాఢం. ఆషాఢంలో శుభకార్యాలు నిషిద్ధం అంటారు కదండి. అందుకే ఈ మాసంలో వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి శుభకార్యాలు చేయరు. అయితే పూజలకు, శుభకార్యాలకు నిషిద్ధమైనటువంటి ఈ ఆషాఢ మాసంలో ఇంటి నిర్మాణాలు చేపడితే చాలా మంచిదట. ఈ మాసంలో గృహ నిర్మాణం మొదలు పెడితే ఆ గృహస్థనుకు ధనధాన్యాలు, పశు సంపద, రత్న మాణిక్యాలు లభిస్తాయని మత్స్యపురాణం చెబుతోంది. ఇంతటి విశిష్టమైనటువంటి ఈ ఆషాఢ మాసం 2026 సంవత్సరంలో ఏ నెలలో వస్తోందో చూద్దాం. 2026 సంవత్సరం జూలై నెలలో 15వ తేదీన బుధవారం రోజు శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ మాసం ప్రారంభమై 2026 సంవత్సరం ఆగస్టు నెలలో 12వ తేదీన అమావాస్య రోజు బుధవారం రోజుతో ముగుస్తాయండి. ఈ ఆషాఢ మాసంలో శుభకార్యాలు జరగవు కాబట్టి ఈ మాసాన్ని శూన్యమాసం అని అంటారండి. కానీ నిజానికి ఆషాఢం శూన్యమాసం కాదండి, శుచిమాసం. పూర్వకాలంలో మనకి అందరి ఇళ్లలో ఎక్కువగా కంచు, ఇత్తడి పాత్రలు ఉండేవి. ఆషాఢంలో వీటన్నిటిని శుభ్రపరచుకునే ఆచారాన్ని అందరూ పాటించేవారు. అదేవిధంగా వెండి, బంగారం వంటి ఆభరణాలు కూడా ఈ మాసంలోనే మెరుగు పెట్టించుకోవడం, శుభ్రపరచుకోవడం వంటివి చేసుకునేవారట. ఇంకా ఈ ఆషాఢ మాసాన్ని సంధి మాసం అని కూడా అంటారు. వేసవి కాలం పోయి వర్షాకాలం మొదలయ్యే మధ్యలో వచ్చే ఈ మాసాన్నే సంధి మాసం అంటారు. అంటే వర్షాకాలం ఆరంభ సమయంలో వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా క్రిమి కీటకాలు విజృంభిస్తాయి కదా, అంటు రోగాలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందుకే ఈ నెలలో చర్మ సంరక్షణ కోసం గోరింటాకు పెట్టుకునే సంప్రదాయం వచ్చిందండి. మనుష్యులకే కాదు, పశు పక్షాదులకు కూడా అంటు రోగాలు వచ్చే ఈ కాలంలో ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇంకా ఆషాఢం అంటే కూడా మనకి ఎన్నో పండుగలు, ఎన్నో విశేషాలు ఉంటాయి. ముఖ్యంగా ఆధ్యాత్మికంగా సాధకులకు ఆషాఢం పవిత్రమైనటువంటి మాసం. తెలంగాణలో ఈ ఆషాఢ మాసంలో నెలంతా బోనాలతో ఊరువాడ సందడిగా ఉంటుంది. ఈ నెల రోజులు కూడా గ్రామ దేవతల పేరుతో వెలిసిన అమ్మవారికి పొంగళ్ళు పెట్టడం, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకోవడంతో ఊరంతా కూడా కలకల్లాడుతూ ఉంటుందండి. బోనాల సందర్భంగా తెలంగాణ మహిళలు అమ్మవారిని తమ ఇంటి పడుచుగా భావించి పసుపు కుంకుమలతో అమ్మవారికి చీరలు, సారెలు సమర్పిస్తారు. ఇక ముఖ్యంగా ఆషాఢం అంటే అందరికీ గుర్తొచ్చేది అత్తా కోడళ్ళ సమస్య. కొత్తగా పెళ్ళైనటువంటి కోడలు అత్తారింట్లో ఉండకూడదని, అత్తా కోడలు ఇద్దరు కూడా ఒకరి మొహాలొకరు చూడకూడదని చెప్తూ ఉంటారు. కానీ దీనికి సంబంధించి ఎటువంటి సైంటిఫిక్ రీజన్ అయితే లేదండి. ఇది కేవలం కొన్ని ప్రాంతాల వారీగా వాళ్ళ నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. మనం ఇందాక చెప్పుకున్నట్లు ఆషాఢ మాసం అంటే ఎన్నో విశేషాలు, ఎన్నో పర్వదినాలు. ఇప్పుడు మనకి ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి పండుగల గురించి ఇప్పుడు తెలుసుకుందామండి. ఆషాఢం మొదలవుతూనే మనకు వచ్చేటువంటి అతిపెద్ద పండుగ వచ్చేసి పూరి జగన్నాథుని రథయాత్ర అండి. మోక్ష ద్వారాలకు మార్గాన్ని సుగమం చేసి ఈ పూరి జగన్నాథుని రథయాత్ర చూడటానికి లక్షలాది మంది భక్తులు కూడా తరలి వస్తారు. తర్వాత ఆషాఢం ప్రారంభమైతేనే మనకు వచ్చేటువంటి అతి ముఖ్యమైనటువంటి గుప్త నవరాత్రులు అండి, వారాహి గుప్త నవరాత్రులు. ఇవి వచ్చేసి మనకి 2026 సంవత్సరం జూలై 15 పాడ్యమి బుధవారం నుండి ప్రారంభమై జూలై 23వ తేదీ నవమి తిథిన గురువారం రోజుతో ముగుస్తాయండి. నెక్స్ట్ తొలి ఏకాదశి. ఈ పండుగ కూడా మనకి ఆషాఢ మాసంలో వచ్చేటువంటి అతి ముఖ్యమైన పండుగ. ఇది 2026 సంవత్సరం జూలై 25 శనివారం రోజు వస్తుంది. నెక్స్ట్ అండి గురు పౌర్ణమి. ఆషాఢ పౌర్ణమిని గురు పూర్ణిమ అని లేదా వ్యాస పూర్ణిమ అని మనం జరుపుకుంటామండి. శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి వ్యాస భగవానుని జన్మదినమైన ఈ రోజున గురు పూజ పేరుతో గురువులను ఆరాధించడం మనకి ఆనవాయితీగా వస్తుంది. ఈ గురు పౌర్ణిమ వచ్చేసి మనకి జూలై నెల 29వ తేదీన బుధవారం రోజు వస్తుంది. తర్వాత
ఆషాఢ మాసంలో మరొక ముఖ్యమైన పండుగ బోనాలండి. ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో హైదరాబాద్ మరియు సికింద్రాబాద్లో మహాకాళి అమ్మవారికి ఈ బోనాలను సమర్పించి చాలా ఘనంగా ఈ వేడుకలను అయితే నిర్వహించుకుంటారండి. ఈ బోనాల పండుగ 2026 సంవత్సరం ఆగస్టు 10 సోమవారం. ఇది మనకి గవర్నమెంట్ హాలిడే అండి. కానీ బోనాల పండుగ అంటే ఆషాఢ మాసం మొదలైనప్పటి నుంచి ముగిసే వరకు కూడా వచ్చేటువంటి ప్రతి ఆదివారం కూడా ఈ బోనాల పండుగలని చాలా గొప్పగా జరుపుకుంటారండి. 2026 సంవత్సరంలో ఆషాఢ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుందని, అదేవిధంగా ఆషాఢ మాసం యొక్క విశిష్టత గురించి కూడా పూర్తి వివరంగా తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు.